హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా మనం డోజింగ్ పంప్స్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం మార్కెట్లో అన్నీ కూడా మనకి 6 LPH వరకు మీకు రెగ్యులర్గా అమ్ముతూ ఉంటారు. ఈ హయ్యర్ కెపాసిటీ ప్లాంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనం పెటల్స్ వస్తే 6 LPH 2 పెటల్స్ వస్తుంది. అట్లా కాకుండా మాకు సింగిల్ డోజింగ్ పంప్ కావాలి అని అనుకుంటే మనము 10 LPHకి వెళ్ళాలి. సో మార్కెట్లో అన్ని చోట్ల కూడా మనకి 10 LPH అనేది దొరకదు, ఎందుకంటే అవి స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈరోజు ఆ 10 LPH అదేవిధంగా మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే 6 LPH డోజింగ్ పంప్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. సో బాక్స్ అయితే మనకి రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి చూడడానికి. ఇదైతే ఫస్ట్ అయితే మనకి 10 LPH బాక్స్. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు డోజింగ్ పంపులు కూడా చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేటప్పటికి మనకి 10 LPH అంటే 10 liters per hour డోజ్ చేస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి మనకి 6 liters per hour అంటే 6 liters per hour మనకి డోజింగ్ ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల మన పిహెచ్ లిక్విడ్ అనేది డోజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి హయ్యర్ కెపాసిటీతో డోజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనము 10 LPHకి వెళ్ళచ్చు. అదేవిధంగా మనము 3KL 4KL అట్లా పెద్ద ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు డోజింగ్ అనేది కూడా మనం ఎక్కువ డోజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ ప్లాంట్కి మన హార్డ్నెస్ తగినట్టు మనకి ఆ డోజింగ్ కెమికల్, ఆ తర్వాత డోజింగ్ పంప్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మన దగ్గర అయితే ప్రస్తుతానికి 10 LPH కూడా రెడీగా స్టాక్లో ఉంది. దీంతో పాటు మనకి ఒక పైప్ వస్తుంది, డోజింగ్ పైపు, NRV వస్తుంది. అదేవిధంగా మనకి ఒక ఫుట్బాల్ వస్తుంది. సో మొత్తం అన్నీ కూడా మనకి ఈ బాక్స్లోనే ఇది సెట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనకి చూడ్డానికైతే రెండు కూడా మనకి ఒకేలాగా ఉంటుంది. కాకపోతే మనం గుర్తించడం ఎలా అంటే, ఇందులో పక్కన మీరు చూసినట్టయితే ఈ మోడల్ నెంబరు 6 అని ఉంటుంది, EDS 10 అని ఉంది, ఇందులో EDS 6 అని ఉంటుంది. సో ఇది అనమాట మనకి ఈ బ్రాండ్ వచ్చేటప్పటికి మనకి UKL డోజింగ్ పంప్స్ ఇవాళ స్టాక్ అయితే వచ్చింది. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి స్పెషలైజ్డ్ డోజింగ్ పంప్స్ కావాలి అని అనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.